ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకి కూటమి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో కళాశాలల నిర్వహణకు అప్పులు చేయాల్సి వస్తుందంటూ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేసిన ఏపీ ప్రైవేట్ డిగ్రీ కాలేజీ యాజమాన్యాల అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కాలేజీల నిరవధిక బంద్కు పిలుపునిచ్చినాయి. ఇది కాన్సెప్ట్. ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది ఒక పెద్ద ఆటగా మారిపోయింది. ఇదివరకటి రోజులు ఫీజు రియంబర్స్మెంట్ అసలు కాలేజీకి వెళ్తే మనకేం మా చిన్నప్పుడు మేము కాలేజీలు చదువుకునేటప్పుడు అయితే ఖచ్చితంగా ఫీజు కట్టి ఆ రిసిప్ట్ ఉంటేనే క్లాస్లోకి ఎంటర్ చేస్తారు. కాలేజీ లోపలికి మొదట అడుగు పెట్టాలంటే అది. సెకండ్ ఇయర్ ఫీజుకి అయితే టైం ఇస్తారు. కాలేజీ ఓపెన్ అయిన తర్వాత ఓపెనింగ్కే డబ్బులు కట్టేయమంటారు. ఓపెన్ అయిన తర్వాత ఒక 3 నెలల్లో 4 నెలల్లో చూస్తారు. ఆ తర్వాత క్లాస్కి నోటీసులు వస్తుంటాయి, ఇతను ఫీజు కట్టలేదు, ఇతను ఫీజు కట్టలేదు అన్నటువంటిది. 6 నెలల తర్వాత అయితే కనుక ఇంటికి బొమ్మనమని చెప్తారు. అట్లాంటి సిచ్యుయేషన్ మేము ఫేస్ చేసి ముందు ఫీజు కడితే నడిచేది. అట్లాంటిది ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో సరే ప్రభుత్వం కడుతుందన్న భరోసాతో చేర్చుకుంటుంటే ప్రభుత్వం కట్టకపోతే జగన్ టైంలోది 3 కిస్తీలు, తెలుగుదేశం టైంలోది 4 కిస్తీలు పెండింగ్, 7 కిస్తీలు కట్టాలి. ఎవరు కడతారు? అది కడతామన్న నమ్మకం లేదు. సర్టిఫికెట్లు ఆపేసినా లేదు. దాదాపు 7-8 వేల కోట్ల రూపాయలు కట్టాలి. ఈవెన్ అసెంబ్లీలో ఇష్యూ వచ్చినప్పుడు కూడా అదే చర్చ. మీది తప్పు అంటే మీది తప్పు. అసలు ఇంతకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారా లేదా? కాలేజీలు అనేకం ఇంటర్మీడియట్ టు డిగ్రీ కాలేజీలు బ్రతికినాయి, ఎదిగినాయి, నిలబడ్డాయి అంటే బికాజ్ ఆఫ్ ఫీజు రియంబర్స్మెంట్. ఫీజు రియంబర్స్మెంటే తీసేస్తే ప్రైవేట్ కాలేజీలు అనేకం పోతాయి, గవర్నమెంట్ కాలేజీలే మిగులుతాయి. ఎందుకంటే అక్కడే ఉచితం జరిగింది. ప్రైవేట్ కాలేజీల్లో కేవలం మధ్యతరగతి వీళ్ళే చదువుతారు, ధనవంతులు మాత్రమే చదువుతారు, లేదా ఆ అప్పులు చేసైనా చదివించాలనుకునే వాళ్ళు చదువుతారు. అప్పుడు చాలా దెబ్బతింటాయి. ఆలోచించుకోవాల్సింది.